సలహాలు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతమైన సలహాలు ఇస్తుంది. ఏ పని ఆమె అడగకుండా ఏ పని చేయను. ₹1 ఖర్చు పెట్టినా ఆమెకు చెప్పకుండా ఒక్క పని కూడా నేను చేయను. ఎందుకంటే మా మధ్య అలాంటి రిలేషన్షిప్ అనమాట. ఆమె నాకు తెలియకుండా ₹1 కూడా ఖర్చు పెట్టదు. ఏం చేయాలన్నా, చిన్న పని చేయాలన్నా నన్ను అడగాలి, నేను చిన్న పని చేయాలన్నా నేను అడగాలి, ఆమెను అడగాలి. ఎప్పుడే కానీ మేము అరుచుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ, పిల్లల మధ్యలో ఉన్నాం కానీ నేనంటే ఆమెకు ఎంత ప్రేమ, చాలా ప్రేమ. నేను కూడా అలానే ప్రవర్తించాను. మా దాంపత్య జీవితంలో, మా పరిచర్యలో ఆమె గొప్ప ధనురాలు. కాకపోతే ఆమె లేని లోటు ఇప్పుడు మాకు కనపడుతుంది. ఆమె గొప్పగా పరిచర్య చేసింది. ఇంట్లో పిల్లలను ఎలా పెంచిందంటే వారి నోట చెడ్డ మాట అనేది రాకుండా పెంచింది. వాళ్ళ నోట ఏ రోజు కూడా వాళ్ళు చెడు మాట అనేది మాట్లాడరు. ఇంతవరకు బయటికి వెళ్ళరు. ఎప్పుడు అమ్మే వారికి లోకం. నేనుంటే మేమందరము ఒకే మంచం మీద ఉంటాం. అందరం ఒకే మంచం మీద కూర్చొని ఉంటాం. నేను ఆమె ఉంటే పిల్లలందరూ. మా నాయన చాలాసార్లు అరిచేవాడు. కానీ ఆ ప్రేమ అలా పంచి నేను అంటాను, ఎప్పుడు నా పక్కలోనే ఉంటుంది. పక్కన పిల్లలు ఉన్నారు, దూరంగా ఉండన్నా కానీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి అంటది. ఎందుకంటే అలా రిలేషన్షిప్ అన్నమాట. ఆమె గురించి చాలా ఉన్నాయి. ఆమె గొప్ప దైవజనురాలుగా, గొప్ప భార్యగా, గొప్ప తల్లిగా, సంఘానికి అమ్మగా చక్కటి పరిచయం. ఆమె ఎలా డబ్బులు దాచిపెడుతుందో నాకు తెలియదు, కానీ పరిచర్య ఉందంటే ముందు ఆమె ఎట్లా అసలు పరిచర్య లేదు నా దగ్గర కొంచెం ఉంది. ఎట్లా అంటే 10,000 కానీ 5,000 కానీ మందిరం కట్టాలి. ఎట్లా అంటే 40,000 క్యాష్ ఇచ్చింది. లోన్ వచ్చిన ఏది వచ్చినా దాచిపెడుతుంది. అలా పరిచర్యలో అలా సహకరించే వాళ్ళు ఉంటారు లేదు, కానీ నా విషయంలో చాలా చక్కగా పరిచర్య చేస్తున్నారు. పిల్లలు మరి అందరికీ చాలా చక్కగా వండి పెట్టేది. ఎంతమంది వచ్చినా వండి పెడతారు. సేవకులు ఎంతమంది సేవకులు వచ్చింది ఎప్పుడు వచ్చినా కానీ వారికి మంచి భోజనాలు చేస్తున్నారు. మంచి ఆమె లేకపోవడం లోటు అయినప్పటికీ దేవుని సన్నిధిలో ఉంది. ఇప్పుడు అందరూ ఆమె యొక్క విలువను, వాల్యూను తెలుసుకుంటున్నారు. నేను నమ్మాను ప్రభు, నేను ప్రార్థన చేశాను 2 రాత్రులు. ప్రభు నాకు ఇచ్చింది ఏంటంటే, భయపడకు, నేను ఉండవలసిన రీతిలో నేను నడిపిస్తానని ప్రభు సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం కలిగిన కాకపోతే కొద్ది రోజులు జ్ఞాపకాలు ఉంటాయి కాబట్టి ఆ జ్ఞాపకాలతో ముందు కొనసాగాలి. మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకా మనం వచ్చే సంవత్సరం మరి జ్ఞాపకాలతో కొడుకులు కలుసుకుంటాం కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. సమయం లేదు కనుక మరి ఈ సమయంలో ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. పాస్టమ్మ గారిని మమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పాస్టమ్మకు బాగాలేదంటేనే అందరూ షాక్ గురైపోయారు. ఫోటోలు చూశారు. ఉదయానికల్లా మళ్ళీ సాయంత్రికల్లా అందరూ మరి సూర్యపల్లె ప్రజలు ఎత్తి వాళ్ళు మా అందరూ పరిచయలో ఉన్న అందరూ కూడా చాలా మంది షాక్ అయ్యారు. మరి వారి సహకారాలు అందించారు, వారు సహాయం అందించారు, చక్కగా వారు ప్రేమించారు. హల్లెలూయా. మంచి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి పాస్టర్ గారు ఉన్నారు, మరి కృపా చూస్తున్నారు.